ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా ఇది నేను నా కూతుళ్ళకి పెట్టే కట్నంగా అనుకోండి, తీసుకోండి. ఎందుకు గోపి ఆలోచిస్తున్నావు? మొహమాట పడుకు. ఆడపిల్లలకి పుట్టింటి కట్నాలనుకో, వాళ్ళకి ఖర్చు చెయ్యి. చూడండి, కట్టుకున్న భార్యని పోషించలేనంత పరిస్థితుల్లో నేను లేను. దేవుడు ఆశీస్సులున్నాయి, చేతుల్లో విద్వత్ ఉంది, గెలవాలనే ధైర్యం ఉంది, గుండెల్లో దమ్ముంది, పైకి రాగలననే నమ్మకం ఉంది. ఎన్ని బాధలొచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉంది. నిజం చెప్తున్నాను, అర్చనా ప్రియ ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారో నాకు తెలియదు. ఇంటికి వెళ్ళా కనుక్కుంటా. అత్తయ్య గారు, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. అంతేకాని ఇలా డబ్బిచ్చి నన్ను అవమానపరచకండి. అయ్యో, అవమానించాలని కాదు అల్లుడు గారు. అత్తయ్య గారు, ఒకప్పుడు నన్ను మీరు మెడబట్టుకుని మీ ఇంట్లోంచి బయటికి గెంటేశారు. అప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదండి. చూడండి, నేనేం అనాథని కాదు, పరాయి సొమ్ము ఆశించేవాడిని అంతకన్నా కాదు. మొత్తం కుటుంబాన్ని పోషించిన వాడిని. ప్రియని పోషించడం నాకేం భారం కాదు. ప్లీజ్, ఇంకా ఇక్కడుండి నన్ను ఇబ్బంది పెట్టకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
ఏదో ఒకటి చేసి ప్రియని పట్టుకెళ్దాం అనుకుంటే పని లేదే. ప్లాన్ వేస్ట్ అయిపోయింది. పద బాబు. రారావతి, ఇదే మన డిపార్ట్మెంటల్ స్టోర్. చూసావు ఎంత బాగుందో? మొత్తం చూపిస్తారా? చూడు, ఓవర్ యాక్షన్ చేయకు. ఏదో మా నాన్న ఈ బిల్డింగ్ చూసి రమ్మన్నారు కదా అని వచ్చాను. అంతేకాని నేనే మనసు మార్చుకొని నీతో సంతోషంగా ఉండడానికి రాలేదు. పద వెళ్దాం. నమస్తే సార్. నమస్తే. రండి మేడం. బాగున్నారా సార్? నేను బాగానే ఉన్నాను. పనులు ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి సార్. డే అండ్ నైట్ చేస్తున్నాం. రేవతి, ఒకసారి పనులు ఎలా జరుగుతున్నాయి చెక్ చేసిరా. ఉమ్, ఇంజనీర్ గారు మీతో కొంచెం మాట్లాడాలి. రండి. అవును, మన సైట్కి 5 లోడ్లు సిమెంట్ వచ్చిందట కదా? అవును సార్. అందులో 2 లోడ్లు వేరే బిల్డింగ్కి పంపించావంట. ఏంటి సార్ మీరనేది? 2 లోడ్లు వేరే బిల్డింగ్కి పంపించావా లేదా? లేదు సార్, అలాంటిదేం లేదు సార్. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఏయ్, నా దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఆ బిల్డింగ్ మేనేజర్ నా ఫ్రెండ్కి ఫ్రెండ్. అర్థమైందా? అసలు ఏం జరిగిందో ఆయన నాకు క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు చెప్పు, ఏమంటావు? సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. నేను చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ సార్. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. ఈ రోజు డబ్బు నీ చేతికి వచ్చిందని నాకు బాగా తెలుసు. ఈ విషయం మా మామగారికి కానీ తెలిసిందనుకో, నువ్వుండవు, లేపేస్తాడు. సారీ సార్, నన్ను క్షమించండి సార్. ఏదో బుద్ధి గడ్డి చేశాను సార్. నన్ను క్షమించండి సార్. లేవయ్యా, లే. ఏమయ్యా, ఈ విషయం బయటికి తెలియకుండా మేస్త్రిని, లారీ డ్రైవర్ని బెదిరించావంట. అస్తమానం నీ వెంటే తిరుగుతూ ఈ బిల్డింగ్ మంచి చెడ్డలు చూసుకునే నాకే టోపీ పెట్టాలని చూస్తున్నావా? సారీ సార్. ఏంటి సారీ సార్, గజని గోరీ సార్ అంటూ నసుకుతావు? తింటే తిన్నావు, కానీ 50% షేరు కమిషన్ కింద నాకివ్వు. అప్పుడే మ్యాటర్ సెటిల్ అవుతుంది. లేకపోతే మా మామగారికి తెలుస్తుంది, నీ పని ఫినిష్ అవుతుంది. సార్, ఈ బిల్డింగ్ మీది సార్. హలో, ఈ ప్లేస్ మాత్రమే నాది. ఈ బిల్డింగ్ మా మామది. నేను సొంతింటి సొమ్మే కాజేసిన దొంగని, ఫ్రాడ్ని, దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి. ఇంక నేను మా మావాస్తిని వదులుతానా? ముందు డబ్బులు ఇవ్వు, లేకపోతే మా మిస్సెస్ వచ్చేస్తుంది. వెళ్ళవయ్యా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే సార్, అలాగే. వెళ్ళు త్వరగా రా. అరే వాసు, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాంరా మనం. సార్, ఇగోండి సార్, డబ్బులు ఇగోండి సార్. క్షణం గుండాగినంత పని అయింది సార్. నన్ను ఎక్కడ ఇరికించి పనిలోంచి తీసేస్తారో అని గజగజలాడిపోయాను సార్. నేను అడిగిన కమిషన్ నువ్వు నాకు ఇవ్వకపోతే నువ్వన్నట్టే నేను బయట పెట్టేవాడిని, నీ ప్రాణాలే పోయేవి. ఇంకా విషయం మర్చిపో. పనులన్నీ బాగానే జరుగుతున్నాయి కదా? తొందరగానే అయిపోతుందిగా? జరుగుతున్నాయి సార్, అయిపోతాయి సార్. సరే సరే, రా 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 రా. రేవతి, నువ్వెప్పుడొచ్చావు? ఇంజనీర్ గారు, పైనేంటి కాస్త పగులు కనిపిస్తున్నాయి? అలాగే మేడం, ఇప్పుడే చూస్తాను మేడం, ఇప్పుడే చూస్తాను మేడం. నేను చూశాను. మీరు వెళ్ళి ఫస్ట్ దాని సంగతి చూడండి. అలాగే మేడం. మేడం గారు చెప్తున్నారు, ఇంకా ఎక్కడ నిలబడి ఏం చూస్తావు? త్వరగా వెళ్ళు. అలాగే సార్, అలాగే అలాగే. రేవతి, యాక్చువల్గా క్యాష్ కౌంటర్ రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా? నువ్వు అసలు ఈ జన్మకి మారవా? సడన్ గా అలా అంటున్నావేంటి? అయినా నీ ఇంట్లోనే నీ భార్య బంగారం దొంగిలించిన వాడివి. నా భ్రమ కాకపోతే నువ్వెలా మారుతావు? ఎప్పటి మాటలు ఇప్పుడు మాట్లాడతావు ఎందుకు? ఇంకా నటించుకో. ఆ ఇంజనీర్ దగ్గర నువ్వు కమిషన్ తీసుకోవడం నేను చూశాను. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? రేవతి, నేను చేసిన తప్పే. ప్లీజ్ మావయ్యతో మాత్రం చెప్పొద్దు. కొత్త ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు రేవతి. ఎంతైనా నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని. సరే,
ఇదే లాస్ట్ ఛాన్స్, వదిలేస్తున్నాను. థ్యాంక్స్ రేవతి, థ్యాంక్స్. మన మధ్య ఎన్నున్నా నీకు నా మీద ప్రేమ ఉంది రేవతి. చాలా సంతోషం. ఇది నేను ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదు. నా సెక్యూరిటీ కోసం నేను నిన్ను క్షమిస్తున్నాను. ఏంటి రేవతి నువ్వు అనేది? నా నిర్ణయం ఏంటో తెలిసి కూడా నువ్వు నన్ను నీ రూట్లోకి మార్చుకోవడానికి ప్రయత్నించడం ఇంతటితో ఆపు. లేకపోతే ఈ విషయం మా నాన్నకి చెప్పి మళ్ళీ డ్రైవర్గా చేరదు గాని. అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండు. ప్రియా, ప్రియా రాక కుట్టేశావా? అయిపోయిందక్క. ఇదిగో దీంతో మొత్తం 5 బ్లౌజులకి 50 రూపాయలు. ఆ అక్కకి ఇవ్వండి. అలాగే. ఇదిగో అక్క 50 రూపాయలు. చాలా థ్యాంక్స్ బాను. ఎందుకక్క థ్యాంక్స్? పని చేసింది, డబ్బులు ఇచ్చాను. ఇందులో నేను చేసిందేముంది? అది కాదు భాను, నువ్వు మీ ఆయనకి ఆసరాగా ఉండాలనే సంపాదిస్తున్నావు. అందులో మళ్ళీ మాకు భాగం ఇచ్చినందుకు దానికి థ్యాంక్స్. ఏంటక్క, నేను నాకొచ్చిన ఎక్స్ట్రా పనే కదా మీకిచ్చాను. రేపు ఇలాంటి బ్లౌజులే ఇస్తానన్నారు. ఇలాగే హుక్స్ కుట్టించేయండి. అలాగే. భాను, ఈ విషయం మా ఆయనకి తెలియనివ్వద్దు. తెలిస్తే ఆయన బాధపడతారు. అలాగే అక్క, తెలియనివ్వను. వస్తానక్క. అన్నయ్య, ఇప్పుడేనా రావడం? కష్టపడి 50 రూపాయలు సంపాదించావు. చాలా గొప్పగా ఉంది కదూ. అది కాదండి. మాట్లాడద్దు. నువ్వింకేం మాట్లాడద్దు. మీ అమ్మ వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడ అవమానించారు. నువ్వేం అనకుండానే అవమానిస్తున్నావు. ఇందాక నేను పనిచేసుకున్న చోటుకి మీ అమ్మ వదిన వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నాకు చాలా బాధ అనిపించింది. నా అర్చన అలా చేయదు అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని చూసిన తర్వాత వాళ్ళ మాట నమ్మక తప్పట్లేదు. ఇదంతా నువ్వు ఒక ప్లాన్ ప్రకారం నన్ను అవమానించాలనే చేస్తున్నావు కదూ. ఈ విషయం అమ్మకి వదినకి ఎలా తెలిసిందో నాకు తెలీదు. అయినా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం ఏంటి? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వద్దర్చనా, వద్దు. నీకు రాను రాను నా మీద నమ్మకం లేకుండా పోతోంది. వాసుగాడు మనల్ని ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. నేను రోడ్డు మీద ఒక మూల టూల్స్ పెట్టుకుని మెకానిక్ పని చేసుకుంటూ 50-100 సంపాదిస్తున్నాను. అది నీకు సరిపోవట్లేదు. అసలు నేను ఎదుగుతాననే నమ్మకమే నీకు లేదు. అందుకే జాకెట్లు కుట్టి ఈవేళ 50 సంపాదించావు. రేపు 100, ఎల్లుండి 500, తర్వాత టైలరింగ్ షాపే పెట్టేస్తావు. అప్పుడు నీకు నా సంపాదనతో అవసరం ఉండదు కదా. అందుకే ఇప్పుడు నన్ను కరివేపాకులా తీసి పారేస్తున్నావు. అదేగా నీ ఆలోచన? అదేగా? ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నారు? నేను అసలు అలా ఆలోచించేదన్నా, అలా అనుకునేదన్నా? కళ్ళతో చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను. నిజం కాదా చెప్పు. తప్పుగా అనుకోకండి బావా. ఇద్దరం ఊరికే ఇంట్లో ఉంటున్నాం కదా, ఏదో చేతి ఖర్చులకు చిల్లర వస్తుందని ఇలా చేశాం. దాన్ని మీరు అలా అనుకుంటే ఎలా? నీకు తెలియదు ప్రియా. ఇది పెళ్ళే కాపురంకి వచ్చిన దగ్గర నుంచి నేను సంపాదిస్తాను అంటూనే ఉంది. కానీ నేనే వద్దర్చనా, నిన్ను మహారాణిలా చూసుకుంటానని నచ్చ చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు జాకెట్లు కుట్టి 50 రూపాయలు సంపాదించి డబ్బులు మిగుల్చుకుని చెకప్ కోసం ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తోంది. ఏంటి దాని అర్థం? నేను ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. ఇప్పుడు మీరు శివన్నయ్య దగ్గర 500 అప్పుగా తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే కదా సంపాదిస్తున్నారు. యువతల ఇంట్లో ఇద్దరం గర్భిణీ స్త్రీలం. రేపు నాకు సడన్ గా నొప్పులొస్తే, ప్రియకి ఏదైనా జరిగిందంటే మీరెక్కడికి పరిగెడతారు? అందుకే చేతిలో 1000-2000 ఉండాలని ఈ పని చేస్తున్నాను. చూడండి, నేను భార్యగా మీరు కష్టపడుతుంటే మీకు సహాయం చేయాలనే ఈ పని చేస్తున్నాను తప్ప మిమ్మల్ని అవమానించాలని నా ఉద్దేశం కాదండి. అయినా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది చెకప్ కోసమే కదా. అది కూడా తప్పేనా? గవర్నమెంట్ హాస్పిటల్ అని అంత తేలిగ్గా తీసి పారేయకండి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ అందరూ ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చేసే టెస్టులన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారు. ఈ రోజు మేము చేయించుకున్న టెస్టులు
బయట చేయించుకునుంటే కనీసం 3-4 వేలు ఖర్చయి ఉండేది తెలుసా? అర్చన, నేనేమీ గవర్నమెంట్ హాస్పిటల్ని తేలిగ్గా తీసి పారేయట్లేదు. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళావని నిన్నేమీ చులకనగా చూడట్లేదు. అసలు ఏం జరిగిందో తెలుసా? మీ అమ్మ వదిన వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడారు. మీ అమ్మ అయితే నా పెద్ద కూతురుని చూసుకోవడానికే నీకు దిక్కులేదు, నా మూడో కూతురుని ఇంకేం చూసుకుంటావని ఆవిడ నా చేతిలో డబ్బు పెట్టబోయారు. కట్నంగా ఉంచుకోవాలంట. మొహం తీసేసినట్టుగా అయిపోయింది. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు తెలుసా? బావా, ఈ విషయంలో అక్క తప్పేమీ లేదు. నేనే అనవసరమైన ఖర్చులు ఎందుకు అని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాను. ప్రియా, నువ్వు చిన్నపిల్లవి, ఏదో చెప్పావు. దీని బుద్ధి ఏమైంది? ఆయన డబ్బులు ఇచ్చా కదా. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదండి. అందుకే కదా అర్చన, శివగాడిని అడిగి 500 రూపాయలు నీ చేతిలో పెట్టాను. చూడర్చన, ఏది ఏమైనా నాకెప్పుడు ఆత్మాభిమానం ఉంటుంది. నా మీద నాకు నమ్మకం ఉంటుంది. దయచేసి ఇంకెప్పుడు నన్ను అవమానించాలని చూడకు. నాకు నచ్చదు. ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఏమండి? 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 మౌనిక, నీకు రాను రాను స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుందంట. ఏంటి సంగతి? మీ టీచర్ నాకు ఫోన్ చేసి చెప్పింది అన్ని సబ్జెక్టులో మార్కులు తగ్గాయంట. అవునా? అదేం లేదన్నయ్య, ఈ మధ్య స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశా. అయినా పెద్ద మార్క్స్ ఏం తగ్గలేదు. జస్ట్ 2 మార్క్స్ తగ్గాయి అంతే. నో 2 మార్క్స్ చాలా తేలిగ్గా తీసుకోకూడదు. ఫస్ట్ స్టడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాతే స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డాడీ, మీరైనా దానికి వివరంగా చెప్పండి. నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. నేనేం చెప్తాను రా, 2 మార్కులే కదా, కవర్ చేస్తుందిలే, డోంట్ వర్రీ. అది సరేరా, ప్రియ మళ్ళీ వచ్చిందని తెలిసింది కదా, నీకు వెళ్ళి చూడాలనిపించలేదా? ఏం కావ్య, నువ్వైనా వెళ్ళి చూసి రావాల్సింది. నేను ఇంతకు ముందే చెప్పాను కదా మావయ్య, ప్రియం చూడ్డానికి ఎవరు రావద్దు, వస్తే అది ఇల్లు వదిలి వెళ్తానని చెప్పిందని గోపీబాబు చెప్పాడని చెప్పాను కదా. అప్పుడు ఎలా వెళ్ళి చూస్తాం? అతను చెప్పాడని నువ్వు మానేస్తావా? అక్క రాలేదని ఆ అమ్మాయి బాధపడదా? లేదు మావయ్య, బాధపడదని అనిపిస్తుంది. అమ్మ, నాన్న, అన్నయ్య వెళ్ళి చూసి ఇంటికి రమ్మంటేనే అది రానని ఖచ్చితంగా చెప్పేసిందట. అమ్మ నాకు ఫోన్ చేసి ప్రియ బాగానే ఉందని చెప్పింది. అందుకే ఇంక నేను వెళ్ళలేదు. అమ్మా, రావద్దని చెప్పినా మీ వాళ్ళు వెళ్ళారు కదా, నువ్వు వెళ్ళి చూసొస్తే నువ్వు భయపడేది ఏం జరగదు. ఏమండి, ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడడం? ముందు మీరు తినండి. ఏయ్, కావ్య ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీకు కోపం వచ్చేస్తుంది. నువ్వు మాట్లాడకుండా భోజనం వడ్డించు. నాకు మానవత్వం ఉందే, నేను మాట్లాడతాను. ఏరా, పెద్దగా స్తోమత లేని గోపియే భార్య చెల్లెడు సమస్యలో ఉందని తనింట్లో పెట్టి చూసుకుంటుంటే అన్ని విధాలు ఉన్నవాడివి. ఆ అమ్మాయికి ఏం సాయం చేయకపోతే ఎలాగరా? ప్రియకు నువ్వు బావే కదా. యూర్ రైట్ డాడ్. ప్రియకి హెల్ప్ చేయలేకపోతున్నానని నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. చెప్పండి, మీరేం చేయమంటే చేస్తాను. ఒరేయ్, ప్రియ చదువుకున్న అమ్మాయే కదా, మీ ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఇక్కడే ఉండమనొచ్చు కదా. వద్దు మావయ్య, అలాంటివేం చెయ్యొద్దు. ఏంటి కావ్య ఎలాగంటావు? ప్రియకు ఉద్యోగం ఇచ్చి ఇక్కడే ఉండమనొచ్చు కదా. వాట్ హ్యాపెన్ కావ్య? వాట్స్ ద ప్రాబ్లం? ఎందుకు నో అంటున్నావు? వై యు సేయింగ్ నో? అది కాదు మల్స్, అది మంచిది కాదు. దాని గురించి మనకెందుకు, వదిలేండి.